హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మనం పచ్చి మామిడికాయతో పుల్లైస్ చేసుకుందాం. సమ్మర్ వచ్చిందంటే పిల్లలు ఐస్లో ఐస్ క్రీములు ఇవే కదండి ఇష్టంగా తింటారు. వాళ్ళ కోసం ఇలా మనం ఇంట్లోనే చేసి పెడితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఈ ఐస్ ఒకసారి టేస్ట్ చూస్తే మళ్ళీ మళ్ళీ చేసుకుంటారండి. పుల్ల పుల్లగా తీయగా చాలా బాగుంటుంది. ఈ వీడియో చూశాక చిన్న పిల్లలు కూడా ఈజీగా చేసేసుకోవచ్చు. ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఒక పచ్చి మామిడికాయ తీసుకుని శుభ్రంగా కడుక్కుని పీల్ చేసుకుని ఇలా సన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. పుల్లగా ఉన్న కాయ తీసుకోవాలండి. మనం తీసుకున్న ముక్కల్ని ఏదైనా ఒక కప్తో కొలుచుకుని ఇలా ఒక కప్తో తీసుకోవాలి. మనం మళ్ళీ షుగరు వాటర్ యాడ్ చేసుకోవడానికి బాగుంటుంది. ఇప్పుడు మనం స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకుని నేను ఇక్కడ ఒక కప్పు మామిడికాయ ముక్కలు వేసుకున్నాను. మనం కప్తో వేసుకుంటే కరెక్ట్గా షుగరు వాటర్ అవి కూడా కొలుచుకుని వేసుకోవచ్చు. ఒక కప్పు మామిడికాయ ముక్కలకి 3 కప్స్ వరకు వాటర్ పడతాయండి. ఇలా వాటర్ పోసుకుని స్టవ్ ఆన్ చేసి బాయిల్ అవనివ్వాలి. మనం తీసుకున్న ఒక కప్పు మామిడికాయ ముక్కలకి ఒక అరకప్పు వరకు షుగర్ వేసుకున్నానండి. ఒక చిటికెడు ఉప్పు కూడా వేసుకోవాలి. మనం తీసుకున్న మామిడికాయ పులుపుని బట్టి షుగర్ కావాలంటే ఇంకో 2 స్పూన్స్ వరకు వేసుకోవచ్చండి. ఇలా పచ్చి మామిడికాయ ముక్కలు షుగరు వాటర్లో ఉడుకుతుంటే భలే మంచి వాసన వస్తుందండి ఇల్లంతా. మామిడికాయ ముక్కలు ఏముందండి, ఒక 10 నిమిషాల్లో చక్కగా ఉడికిపోతాయి. ఒక ముక్కని ఇలా తీసుకుని మనం చూస్తుంటే చూసారండి ట్రాన్స్పరెంట్గా ఉంది. ఇలా ఉంటే చక్కగా ఉడికినట్టే. ఇంక ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకుని స్టవ్ నుంచి తీసి పక్కన పెట్టుకోవాలి. ఈ మామిడికాయ ముక్కలు పూర్తిగా చల్లారనివ్వాలి. బాగా చల్లారాక ఒక మిక్సీ జార్ తీసుకుని ఈ ముక్కలు ఆ వాటర్ అంతా మిక్సీలో వేసుకుని మెత్తగా పేస్ట్లా పట్టుకోవాలి. మనం ఇలా బాయిల్ చేసి మిక్సీ చేయటం వల్ల చిక్కగా వస్తుంది. చూడటానికి ఎంత పల్పీగా ఉందో చూసారా. ఇలా ఉంటే మనం ఐస్ చేసుకున్నప్పుడు కూడా క్రీమీగా తింటుంటే ఆ టేస్ట్ బాగుంటుందండి. దీంట్లో మనం కార్న్ఫ్లోర్ అలాంటివి ఏమీ కలపక్కర్లేదు. నేను ఇక్కడ కలర్ఫుల్గా ఉండటం కోసం 2 డ్రాప్స్ గ్రీన్ ఫుడ్ కలర్ వేశాను. మామిడికాయ ఉంటే ఈజీగా 6-7 ఐసుల వరకు చేసుకోవచ్చండి. మీ దగ్గర ఉంటే ఐస్ మౌంట్స్లో వేసుకుని చేసుకోవచ్చు. నేనైతే ఇలా టీ గ్లాసెస్లో వేసి చేస్తున్నానండి. పేపర్ కప్స్లో కూడా వేసుకుని చేసుకోవచ్చు. అన్నీ మన ఇంట్లో ఉండే వాటితోనే చాలా ఈజీగా చేసుకోవచ్చండి. ఇలా మనకి ఎన్ని ఐసులు కావాలంటే అన్ని గ్లాసెస్లో పోసుకుని పైనుంచి సిల్వర్ ఫాయిల్ కానీ లేదంటే ఇలా ఏదైనా కవర్ కానీ పెట్టి చుట్టూ చక్కగా ఒక రబ్బర్ బ్యాండ్తో క్లోజ్ చేసి పైన మనం చాక్తో ఒక హోల్ చేసుకుని చక్కగా అలా ఐస్ క్రీమ్ స్టిక్స్ ఉంటాయి కదండి, అవి ఒకటి మధ్యలో ఆ హోల్లో పెట్టుకుని డీప్ ఫ్రీజ్లో ఒక 8 నుంచి 10 అవర్స్ వరకు పెట్టుకోవాలి. 10 అవర్స్ తర్వాత ఈ ఐస్లన్నీ బయట పెట్టుకుని ముందుగా గ్లాసుల్ని ఇలా వాటర్లో ఒక 1/2 నిమిషం ఉంచి తీస్తే మనం ఐస్ బయటికి తీసుకోవడానికి ఈజీగా ఉంటుంది. లేదంటే 2 చేతుల మధ్యలో పెట్టుకుని గ్లాస్ని రబ్ చేసినట్టుగా చేసినా కూడా ఈజీగా వచ్చేస్తుంది. ఒక 1/2 నిమిషం ఉంచితే చాలండి ఇలా వాటర్లో. చూసారండి ఐస్ ఎంత బాగా వచ్చిందో, చూస్తుంటే నోరూరుతుంది కదండి. ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. ఫస్ట్ టైం ఎవరైనా నా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. నేను పెట్టే ప్రతి వీడియో మీ వరకు నోటిఫికేషన్ వస్తుంది. ఈ వీడియో చూశాక మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకెలా వచ్చిందో కామెంట్స్లో చెప్పండి. ఐస్ అయితే పుల్ల పుల్లగా తీయగా చాలా బాగుందండి. ఒకసారి తింటే మళ్ళీ మళ్ళీ చేసుకోవాలనుకుంటారు. ఒకసారి చేసి పెట్టుకుంటే వారం రోజుల వరకు ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు.